హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ అట్టా కాదు పవన్ అన్న అని ఏదో చెప్పాలని చూస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, మన ట్రేడ్ పండితులు ముక్కుకు సూటిగా వెళ్ళే మనుషులని, ఏది దాచుకోరు. మరీ ముఖ్యంగా తప్పు జరుగుతూ ఉంటే అస్సలు ఆగరన్నమాట. ఇక మ్యాటర్లోకి అర్జెంటుగా వెళ్తే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆర్తనాదాలు అరణ్య రోదనలు అవుతున్నాయనేది వాస్తవ నిజం. అసలు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వస్తోందంటే నా సామిరంగా అనే గెంతులేసి గోల చేసేటోళ్ళు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు వామ్మో, ఈసారి ఏ టైప్ హ్యూమిలియేషన్ ఫేస్ చేయాలో అని గజ్జలు అరచేతుల్లో పెట్టుకొని వణికిపోతున్నారనేది కూడా వాస్తవ నిజమే. పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ జర్నీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆయన ఫిల్మోగ్రఫీ చూస్తే ఎందుకొచ్చిన ఇబ్బంది అన్నా ఇదంతా ఆపేస్తే పోలా అని అనిపించక మానదు. 2013లో వచ్చిన అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేశాడు. ఇక అప్పటి సంధి నుంచి ఫిల్మోగ్రఫీ ఒక్కసారి చూసినట్టయితే ఇప్పటి వరకు 10 సైన్మాలు చేస్తే అందులో 7 రీమేక్లు. ఇక మిగతా 3 స్ట్రైట్ సైన్మాల్లో 2 డిజాస్టర్లు. పోనీ 7 రీమేక్లు హిట్టా అంటే అన్నీ ఫట్టే. ఎందుకు ఫట్టు అంటే, ఇప్పుడున్న ఓటీటీ యుగంలో ఏ భాషలో సినిమా వచ్చినా ఓటీటీలో చూడని వాడంటూ ఉండడు. అట్టాంటిది ఓటీటీలోనే 20-30 సార్లు చూసేసి మళ్ళీ దాన్నే టీవీ ఛానల్స్లో సైతం 50 సార్లు టెలికాస్ట్ చేశాక కూడా దాని రీమేక్ రైట్స్ కొనిపించి మరీ సైన్మా తీయడం ఒక పవన్ కళ్యాణ్కే చెల్లిందని చెప్పాలి. పోనీ అవేమైనా మాస్టర్ పీసులా? మన తెలుగు ఆడియన్స్ అస్సలు మిస్ అవ్వద్దు, దాన్ని ఖచ్చితంగా వాళ్ళకు దగ్గర చేయాలి అనే సంకల్పంతో చేయడానికి అన్నీ కూడా ఫక్తు కమర్షియల్ సినిమాలే అన్నమాట. మరి దేనికి ఆల్రెడీ తెలుగులో తర్జుమా అయిన వాటిని మళ్ళీ తెలుగులోనే రీమేక్ చేయడం అంటే ఈజీ ఫిల్మ్ మేకింగ్ ఫర్ ఈజీ మనీ అన్నమాట. వాకే అర్థం చేసుకోగలం. బిజీ పొలిటికల్ షెడ్యూల్స్ వల్ల కొత్త కథలు జడ్జి చేయడం కష్టం, అందుకని ఇవి అని. కానీ ఇది ఓటీటీ యుగం అని గుర్తుంచుకోవాలి కదా. దీనివల్ల ఫ్యాన్స్ ఎక్స్‌ప్లాయిట్ అవుతూ ఉంటే ప్రొడ్యూసర్లు పైకి చెప్పుకోలేని బాధలు అనుభవిస్తున్నారనేది నిజం. పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్కి, ఆయన పొలిటికల్ ఇమేజ్కి మొహమాట పడి పైకి చెప్పలేకపోవచ్చు, కానీ వాళ్ళ బాధ అయితే నిజం. రీమేకుల పరంపర అటుంచితే కనీసం కమిట్ అయిన స్ట్రైట్ సినిమాలైనా సకాలంలో పూర్తి చేశారా అంటే అదేం లేదు. హరిహర వీరమల్లు కథ చూశాం కదా. పీరియాడిక్ సినిమాని ఎంత ప్లాన్డ్ షెడ్యూల్స్లో చేయాలి, అప్పుడు కానీ అలాంటివి పూర్తి కావు. ఆ క్రిష్ అంకుల్కి కంటిన్యూస్గా 6 నెలలు ఇచ్చేస్తుంటే ఏదో ఒకటి చేసి చేతిలో పెట్టేసేవాడు. కానీ దాన్ని 5 సంవత్సరాలు సాగదీసి సాగదీసి పెట్టేసరికి ఫస్ట్ హాఫ్కి క్రిష్ అంకుల్ ఎటో వెళ్ళిపోయాడు. ఇక ఎవరు దొరక్క సెకండ్ హాఫ్కి ప్రొడ్యూసర్ ఏఎం రత్నం అంకుల్ కొడుకు జ్యోతికృష్ణ డైరెక్టింగ్ చేశాడు. ఇక తప్పదు కదా వాళ్ళకి. సైన్మా చూస్తే ఫస్ట్ హాఫ్ మేకింగ్కి సెకండ్ హాఫ్ మేకింగ్కి తేడా ఏంటి అని ఇట్టే తెలిసిపోతుంది. దానివల్ల సైన్మా అల్ట్రా డిజాస్టర్. ఒకప్పటి ఖుషి ప్రొడ్యూసర్ టైం బాగోక, సార్ ఒక్క సైన్మా నాతో చేయండి సార్, నా టైం మారుతుంది అని వచ్చిన దానికి ఫలితంగా 5 ఏళ్ళు మోయలేని భారం పెట్టి రిలీజ్ తర్వాత తీర్చుకోలేని అఘాతంలోకి నెట్టి పడేయడం అనేది దారుణం అనే చెప్పాలి. ఇక రీసెంట్ ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే, పొటెన్షియల్ ఉన్న డైరెక్టర్లు ఎంతోమంది ఉంటే ఒక్క సీన్ కూడా పర్ఫెక్ట్గా రాసుకోలేని హరీష్ శంకర్ లాంటి అంకుల్కి ఈ రీమేక్ సినిమా అప్పగించాడు పవన్ కళ్యాణ్. కారణం, నేను కనిపిస్తే చాలు ఆడియన్స్ వెర్రెత్తిపోతారు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు. ఇక హీరో పర్మిషన్ ఇచ్చాడు కదా అని చెప్పి ఇంకా ఈ హరీష్ శంకర్ అంకుల్ సినిమా మొత్తాన్ని పవన్ కళ్యాణ్ వింటేజ్ పేరుతో పేరడింగ్ చేసి పడేశాడు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ చూస్తే మొన్నటి వరకు బాక్స్ ఆఫీస్ నెంబర్స్తో ఫ్యాన్ వార్స్ చేసే ఫ్యాన్స్ గప్చుప్ అవడమే కాకుండా అసలు యాంటీ ఫ్యాన్స్ కూడా జాలి చూపించారంటే చెప్పొచ్చు. ఇది బాక్స్ ఆఫీస్ డిక్లైన్ ఏమాత్రం కాదు, పతనం అని. దీనికి కారణం 10 ఏళ్లగా ఫ్యాన్స్ని ఆడియన్స్ని సూపర్ గ్రాంటెడ్గా తీసుకోవడమే. తెగేదాగా లాగితే ఏదైనా తెగుద్ది అనేది నానుడి. అదే జరిగింది ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో. ఇంత విపత్తుల్లో కూడా సుజీత్ ఇచ్చిన ఆ ఒక్క ఓజీ సైన్మా మాత్రమే కాస్త ఓదార్పు. చేస్తే అలాంటి క్రేజీ సబ్జెక్ట్స్ని వర్క్ తెలిసిన యంగ్ డైరెక్టర్స్తో చకచక పూర్తి చేసేయాలి. లేదంటే సైలెంట్గా ప్రొడ్యూస్ చేసుకుంటేనే బెటర్. ఎందుకంటే అల్టిమేట్గా డబ్బే కదా కావాలి. కానీ ఇలా రీమేక్లతో జస్టిస్ చేయలేని ప్రాజెక్టులతో ఆడియన్స్ని ఫ్యాన్స్ని గ్రాంటెడ్గా తీసుకోవడం వల్ల ఫ్యాన్స్ కూడా లైట్ తీసుకునే పరిస్థితి వచ్చింది అనేది
కాదనలేని వాస్తవ నిజం. ఇక మున్ముందు పవన్ కళ్యాణ్ తన ఫిల్మోగ్రఫీని ఎలా సీరియస్గా తీసుకుంటాడో కాస్త ఆసక్తి రేపే అంశమనే చెప్పాలి. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.